నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి ఎక్కడ చెడింది? అల్లు అర్జున్ ఎందుకు ఒంటరి పోరాటం చేస్తున్నారు? నాగబాబు ఐకాన్ ఎందుకు వెంబడిస్తున్నారు? చిరంజీవి, అల్లు అరవింద్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు అంటే మీరేమంటారు? అంటే అల్లు అర్జున్ ఒంటరి పోరాటం. అల్లు అర్జున్‌ని చిరంజీవి బిలాంగింగ్‌తో ఆలోచించటము, హ్మ్. అలాగే మెగా ఫ్యామిలీతో లింక్ చేసి ఆలోచించటము, ఇవేవి చేయకుండా హ్మ్. అతన్ని ఒక హీరోగా చూస్తే ఈ రకమైనటువంటి గొడవలు రావు. అవును సార్. ఎందుకని వస్తున్నాయి అంటే హ్మ్. మెగా కాంపౌండ్ హీరోగా తను ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఒక దశలో నడిచింది. అవును సార్. తను ఆ ఐడెంటిటీ నుంచి బయటకు రావాలనుకున్నాడు. హ్మ్. రావటం ద్వారా తనదంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనుకున్నాడు. హ్మ్. హ్మ్. ఇది తప్పేం కాదు. ఇది ఎంత మాత్రమూ తప్పు కాదు. చిరంజీవి అల్లు రామలింగయ్య గారి అమ్మాయిని చేసుకోవటం వల్లనే అతనికి అవకాశాలు వస్తున్నాయి అని హ్మ్. 80 దశకం ప్రారంభంలో ప్రతి టీ కొట్టు దగ్గర ప్రపంచం మాట్లాడుకుంది. ఓకే సార్. హ్మ్. ఆ రోజున చిరంజీవి కూడా సఫకేట్ అయ్యాడు. హ్మ్. ఇదేమిటి, నేను నా కష్టం మీద కదా ఎదుగుతోంది, అల్లు రామలింగయ్య గారి కుమార్తెను చేసుకోకపోతే నేను ఎదిగి ఉండేవాడిని కాదా? అయితే ఇక్కడ ఒక వాస్తవం ఉంది. అదేంటంటే అల్లు రామలింగయ్య గారి అమ్మాయిని చేసుకోవడం వలన అరవింద్ అనేటువంటి ఒక బావమరిది ఆయనకు వచ్చాడు. అవును సార్. వచ్చిన తర్వాత ఆయన ప్రొడక్షన్ లైన్లో ఉన్నాడు. హ్మ్. ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నాడు. చిరంజీవి గారి ఎదుగుదలలో అరవింద్ గారి ప్రోత్సాహము, అరవింద్ గారి పాత్ర ఖచ్చితంగా ఉంది. ఉంది సార్. అవును. అలాగే అరవింద్ చిరంజీవి సినిమా పరిశ్రమలోకి వచ్చే నాటికే ప్రొడ్యూసర్. హ్మ్. అప్పటికి ఆయన 4 సద్దినోత్సవ చిత్రాలు తీసున్నాడు. చిరంజీవి 78లో ఆయన మొదటి సినిమా రిలీజ్ అయ్యే నాటికి. హ్మ్. 2 శివాజీ గణేషన్ గారి డబ్బింగ్ సినిమాలు, ఇక్కడ 100 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి ఆయన అకౌంట్లో. బంగారు పథకం, గౌరవం. ఓహ్! ఆయన హ్మ్. స్ట్రైట్‌గా తీసిన బంట్రోతు భార్య, దేవుడే దిగి వస్తే కూడా 100 రోజులు ఆడినాయి. హ్మ్. అయితే అక్కడి నుంచి ఆయన అగ్ర నిర్మాతగా మారటం వెనకాల చిరంజీవి పాత్ర కూడా ఉంది. అవును సార్. సో వాళ్ళిద్దరూ ఒకళ్ళ ఎదుగుదల కోసం ఒకళ్ళు దోహదపడ్డారు. హ్మ్. ఇది వాళ్ళ రిలేషన్. అయితే అల్లు అర్జున్ నటనా రంగంలో ఉన్నాడు. హ్మ్. ప్రొడక్షన్‌లో లేడు. అవును సార్. నటులందరితోనూ స్పర్ధ ఉంటుంది. హ్మ్. ఒకే ఏరియాలో పనిచేసే వాళ్ళ మధ్య స్పర్ధ అనివార్యం. హ్మ్. దీన్ని గుర్తించాలి. ఇది అతను కోరుకున్నాడు. అంటే నేను ఆ రోజున అల్లు రామలింగయ్య గారి ఫ్యామిలీలో ఉండటం వలనే చిరంజీవి ఎదిగాడు అనే మాటకి ఆయన ఎలా సఫకేట్ అయ్యాడో, హ్మ్. మెగా కాంపౌండ్‌లో ఉంటేనే ఎదుగుదల అనేది ఇతన్ని కూడా సఫకేట్ చేసే విషయమే. హ్మ్. ఆ రోజున చిరంజీవి ఏ రకంగా ఫీల్ అయ్యాడో, మెగా కాంపౌండ్ హీరోగా ఉండాలి అన్నప్పుడు అల్లు అర్జున్ కూడా అదే సఫికేషన్ ఫీల్ అయ్యి హ్మ్. తనదంటూ ఒక ఇండివిడ్యువల్ ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేశాడు. ఓకే సార్. హ్మ్. రెండోది, ఆయన రెండో సినిమా నుంచి ఒక డిఫరెంట్ పాత్‌లోకి వెళ్ళాడు. హ్మ్. మొదటి సినిమా హిట్ అయింది కానీ అతని మీద ఒక డిఫరెంట్ ఒపీనియన్ తీసుకొచ్చింది. ఇతను హ్మ్. హీరోనా, ఇతను హీరో అవుతాడా, నిలబడతాడా అనే ఒక అవును అనుమానాస్పదమైనటువంటి సార్. సందర్భంలో నిలబెట్టింది ఆ సినిమా హ్మ్. హ్మ్. 'గంగోత్రి'. గంగోత్రి. నిజానికి అతన్ని నటుడిగాను, ఇతను హీరో మెటీరియలే అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చిన సినిమా 'ఆర్య'. ఆరి. అవును సార్. 'ఆర్య' నుంచి అతని రియల్ జర్నీ మొదలైంది. హ్మ్. అక్కడి నుంచి తనదంటూ ఒక స్టైలు ఇలా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. హ్మ్. తన కెరియర్‌ని బిల్డ్ చేసుకునేటువంటి క్రమంలోనే తనదంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ కోసం కూడా ప్రయత్నం చేశాడు. హ్మ్. ఈ ప్రయాణంలో అతని సినిమా ఈవెంట్స్‌లో కూడా, అంటే ఈ సందర్భంగా అభిమానులు ఎలా చూడటం మొదలుపెట్టారంటే, ఏ హ్మ్. హీరో ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన ఏ హీరో ఫంక్షన్ అయినా సరే, అక్కడ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అపియర్ అవ్వాలి అని కోరుకునేవాళ్ళు అవును ఆ సార్. వేదిక మీద. హ్మ్. ఇది కొన్ని సందర్భాల్లో జరిగింది, కొన్ని సందర్భాల్లో జరగలేదు. ఆ! దానికి ఇతను కారణం కాదు. రకరకాల కారణాల వలన వాళ్ళకున్నటువంటి ప్రోగ్రామ్స్ రీత్యా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. హ్మ్. రానప్పుడల్లా ఇదొక కాంట్రోవర్సీ అయ్యేది.
అట్లా ఒక సినిమా ఫంక్షన్ సందర్భంగా అల్లు అర్జున్‌కి సంబంధించిన సినిమా ఫంక్షన్‌కి పవన్ కళ్యాణ్ రాలేదు అని అభిమానుల నుంచి నినాదాలొచ్చినప్పుడు హ్మ్. ఆయన దీని మీద మాట్లాడాలి అన్నప్పుడు నో అన్నాడు. హ్మ్. ఆ హ్మ్. నో అన్న దగ్గర నుంచి ఈ వివాదం ముదిరింది. హ్మ్. అంటే ఇతను వాంటెడ్‌గానే వాళ్ళని అవాయిడ్ చేయదలుచుకున్నాడు. హ్మ్. ఈ అవాయిడ్ చేయదలుచుకున్నాడు అనే దాని మీద ఆయన నిలబడ్డాడు తప్ప వీళ్ళని అగౌరవపరచాలనేది ప్రోగ్రామ్ కాదు. అవును సార్. హ్మ్. చిరంజీవినో లేకపోతే పవన్ కళ్యాణ్‌నో అగౌరవపరచాలి అనేది కాదు ప్రోగ్రామ్. హ్మ్. నటుడిగా ఉన్నాడు కాబట్టి చిరంజీవితో కూడా అల్లు అర్జున్‌కి స్పర్ధ ఉంటుంది. పోటీ ఉంటుంది. హ్మ్. చిరంజీవి రికార్డులను బద్దలు కొట్టాలి అనే ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉంటుంది. అవును. ఒక దశలో చిరంజీవి గారిని అడిగారు, మీకు పోటీ ఎవరు అని. ఆయన 1-10 చిరంజీవి అనే వాతావరణం నడుస్తున్న రోజుల్లో. హ్మ్. ఆయన ఆ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటంటే, హ్మ్. ప్రతి ఒక్కడిని నేను పోటీగానే చూస్తాను ఓహ్! అని చెప్పాడు. హ్మ్. ఆ టైంలో 'చిత్రం బళారే విచిత్రం' అనే సినిమా చాలా పెద్ద హిట్ అయింది నరేష్‌ది. హ్మ్. హ్మ్. ఆ ప్రస్తావన చేసి ఆ సినిమాతో హిట్ కొట్టాడు కాబట్టి నరేష్ కూడా నాకు పోటీయే ఇప్పుడు అని చెప్పాడు ఓహ్! ఓకే సార్. హ్మ్. చిరంజీవి. హ్మ్. అవి రికార్డ్ ఉంది ఇప్పటికి. హుహు. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో నటన రంగంలో ఉన్నారు కాబట్టి అల్లు అర్జున్‌కి, చిరంజీవికి కూడా పోటీ ఉంటుంది. కాంపిటీషన్ అనేది కంపల్సరీ రామ్ ఉంటుంది. చరణ్‌తోనూ పోటీ ఉంటుంది. పవన్ హ్మ్. కళ్యాణ్ సినిమాలు చేస్తే పవన్ కళ్యాణ్‌తో కూడా పోటీ ఉంటుంది. హ్మ్. దీన్ని అక్కడి వరకే గుర్తించాలి ఆ స్పర్ధని. హ్మ్. దాన్ని పర్సనల్ లెవెల్‌కి ఎక్స్‌పాండ్ చేసి ఆలోచిస్తున్నారు. అవును సార్. ఇలా సెంటిమెంటలైజ్ చేస్తున్నారు విషయాన్ని. అవును సార్. ఈ సెంటిమెంటలైజ్ చేయటానికి బిట్వీన్ ది లైన్స్ స్టోరీలు అల్లుతున్నారు. హ్మ్. అంటే అతను మాట్లాడిన దానిలో ఏదైనా దొరుకుతుందా? హుహు. అంటే వీళ్ళకి వ్యతిరేకంగా. హ్మ్. అలాగే వీళ్ళు మాట్లాడే మాటల్లో అతనికి అతనికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా. ఏదైనా దొరుకుతుందా అనే పరిశోధనాకారులు ఎక్కువైపోయారు. హ్మ్. ఆ ఎక్కువైపోవటంతో మీడియాలో రకరకాల కథనాలొస్తున్నాయి. హుహు. అతను అంటే నాగబాబు గారు ట్వీట్ చేశాడు. హ్మ్. ఒక వివేకానంద కొటేషన్ ఒకటి పెట్టాడాయన. హ్మ్. అంటే నువ్వు నెమ్మదిగా దూరం జరగటం మొదలుపెడితే, నువ్వేమిటో నువ్వు మర్చిపోయి దూరం జరిగితే, నీ మూలాలు ఎక్కడున్నాయో అక్కడికి చేరుకోవటం కష్టమైపోతుంది హ్మ్. అనేది టోటల్‌గా దాని సెన్స్. హ్మ్. ఇది ఆయన ఏ కాంటెక్స్ట్‌లో అయినా పెట్టుండొచ్చు. ఎవరి గురించైనా పెట్టుండొచ్చు. ఆయన స్పెసిఫిక్‌గా అల్లు అర్జున్ గురించి పెడుతున్నాననే మాట అనలేదు. అవును సార్. హ్మ్. కానీ ప్రపంచం అలా అర్థం చేసేసుకుంది దాన్ని. హ్మ్. చేసేసుకుని ఇది అతన్ని టార్గెట్ చేస్తూ పెట్టింది అని. హ్మ్. ఇదే టైంలో ఇంకొక ట్వీట్ వైరల్ అవుతోంది. నంద్యాల ఎంపీ గారు బైరెడ్డి హ్మ్. శబరి పెట్టినటువంటి ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. అవును సార్. అంటే హ్మ్. ఆవిడ మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నంద్యాలలో చేసుకోండి. హ్మ్. మీరు గతంలో ఒకసారి ఒక ఈవెంట్ చేశారు ఇక్కడ. అది మాకు బాగా కలిసొచ్చింది. హ్మ్. అంటే శిల్పా రవికి ప్రచారం చేస్తూ ఆయన ఒక